అందరికీ నమస్తే. వెల్కమ్ టు 10 టీవీ. నేను మీ లక్ష్మి. దేనికోసం వెయిట్ చేస్తున్నారు? ఎస్, ప్రతి ఒక్కరికి తెలుసు, ఈ రోజే స్టార్ట్ అవ్వబోతోంది తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3. సో లేట్ అస్సలు చేయను. మన ఎదురుగా గీతా మాధురి గారు ఉండగా మనం పాటలు పాడించుకోవాలి, మాటలు మాట్లాడించుకోవాలి. సో అస్సలు లేట్ చేయదు. హాయ్ అండి. హలో అండి. హాయ్, బాగున్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నాను. మేమంతా ఎక్సైటెడ్గా ఉన్నాం. సీజన్ 1 చూసాం, సీజన్ 2 చూసాము. అది ఇంకా ఎక్కువ ఉండబోతుంది ఈసారి అనిపిస్తోంది. యా, అందరూ చాలా మంచి సింగర్స్ వచ్చారు ఈసారి అండ్ చాలా బాగుంటుంది సీజన్ 3 ఆహా ఇండియన్ ఐడల్. తెలుగు ఇండియన్ ఐడల్ చాలా బాగుంటుంది. ఎలా ఉన్నారు ఇంట్లో చిచ్చర పిడుగులు? బాగున్నారు. ఇంకా వాడు సాఫ్ట్ 4 months నా పిల్లాడు. సో ఇంకా కాస్త సాఫ్ట్, వాడు సాఫ్ట్గా ఉన్నాడు. ఇది చెలరేద్దాం అని చూస్తుంది మా పెద్దది. దాన్ని స్కూల్లో జాయిన్ చేసేసారు. ఓకే. నైట్ టైమ్స్ ఎక్కువ ఏడుస్తూ ఉంటారు కదా పిల్లలు, అట్లా ఏమన్నా కాస్త? ఒక్కో రోజు ఒక్కోలా ఉంటుంది. ఒక్కో రోజు నైట్ అంతా బాగానే పడుకుంటాడు, ఒక్కో రోజు నైట్ అంతా పాపం ఎవరైనా లేచి ఆడితే అన్నట్టుగా ఆ రోల్ మాత్రం మీకే ఇస్తారు, ఎట్లా తప్పదు. సో నందు ఉన్నప్పుడు నందు విల్ టేక్ కేర్. అలాంటి ఆటలు అలాంటివన్నీ నందు విల్ టేక్ కేర్. ఓకే. నందు మోహన్ చూసేసరికి ఫుల్ ఎక్సైట్ అయిపోతారు. హీల్ టేక్ కేర్. ఒకవేళ తను ఉంటే, తను మరి ముంబైలోకి వెళ్ళి 10 days ఈ షూటింగ్స్ అని తిరిగినప్పుడు నేనే ఐ హ్యావ్ టు టేక్ కేర్. అదే ఇక్కడ రాశారు, గ్లోబల్ స్టార్ని చేసే స్టార్ మీరే అని. అంటే ఓటేసే వాళ్ళు, వాళ్ళని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరు కూడా స్టారే. అలా స్టార్ మేకింగ్లో. అవును, అంతే కదా. స్టార్ అవ్వాలంటే ఆ పుష్, ఆ హైప్, ఆ క్రేజ్ ఉండాలంటే మరి ఆడియన్స్ పాత్ర చాలా ఉంటుంది. నిజంగా చాలా ఉంటుంది. ఇప్పుడు మెజారిటీ ఆఫ్ ఓట్స్ మేక్ అ డిఫరెన్స్ అన్నప్పుడు అందరు జాగ్రత్తగా ఓట్ చేయాలి. 100%. అవును. సీజన్ 2 మొత్తం చూసాము అండ్ వాగ్దేవి విన్ అయిన తర్వాత ఇప్పుడు తన జర్నీ చూస్తుంటే అంటే ఎంత మేజర్ రోల్ ప్లే చేసింది, ఈ ప్లాట్ఫామ్ తనకి ఎంత బాగా యూజ్ అయింది అనేది అర్థమవుతుంది. వాగ్దేవి కానీ సౌజన్య కానీ వాళ్ళందరూ నాట్ జస్ట్ వీళ్ళే కాదు, టాప్ 12 మంచి సింగర్స్ అందరూ. టాప్ 12కి మంచి ఎక్స్పోజర్ లభించింది. ఎస్. అండ్ వీ హ్యావ్ టు మెన్షన్ దిస్ ఆల్సో, ఆడిషన్స్లో వచ్చిన వాళ్ళకి కూడా మంచి ఎక్స్పోజర్. వావ్, ఇది గ్రేట్ థింగ్. ఎంత మంచి ఇది చూడండి. ఒకళ్ళకి ఒక యూనో అంటే ఏంటి, నేను టాప్ 12లోకి వెళ్ళలేదు అనుకోవడానికి లేదు. ఆడిషన్స్ కూడా ఒక రకమైన ఎక్స్పోజర్ని క్రియేట్ చేశాయి. రియలీ. అండ్ ఈసారి సీజన్లో సెలెక్ట్ అయిపోయారు ఆల్రెడీ. సో ఎలా ఉన్నారు వాళ్ళు ఒక్కొక్కరిని చూస్తుంటే? చాలా ముదుర్లు. ముదుర్లేనా? మంచి కరెక్ట్ వర్డ్. ముదుర్లు అంటే ఇన్ ద పాజిటివ్ వే. ఇన్ పాజిటివ్ వే. అంటే చాలా దే నో హౌ టు ఇంప్రెస్. అసలు అన్నీ తెలుసు. ఎట్లా రెడీ అవ్వాలి నుంచి ఎట్లా పాడాలి, పాటని ఏ రకంగా ప్రెజెంట్ చేయాలి అన్నీ తెలుసు వాళ్ళకి. మీరు ఆడిషన్స్ చూస్తేనే మీకు అర్థం. అవును, చూశాను. యా, అంటే ప్రతి ఒక్కళ్ళు బాగా పాడుతున్నారు. అందులో ఒక్కొక్కరిని ఫిల్టర్ చేయడం అనేది హౌ టఫ్ ఇట్ వాస్ మీకు? అసలు ఆల్ ఓవర్ ద వరల్డ్ ఎంతో మంది వచ్చారు. అంటే లిటరలీ 15,000 members వరకు ఆడిషన్ ఇచ్చారు. ఓకే. ఆ తర్వాత అందులో స్క్రూటినైజ్ చేసి మళ్ళీ వాళ్ళని పిలిచి ఆ పిలిచిన దీంట్లో తేజస్విని, తర్వాత ఆనంద్ గారని ఫ్రీమాంటిల్లో ఇండియన్ ఐడల్ ఎన్నో ఇయర్స్గా చేస్తున్నారు. సో వాళ్ళు ఆల్రెడీ చాలా ఎఫర్ట్ పెట్టి వాళ్ళు ఆల్రెడీ మళ్ళీ స్క్రూటినైజ్ చేశారు. చేసిన 60 members బాగా పాడే వాళ్ళే. అవును, డెఫినెట్లీ 100%. సో ఆ 60 membersలో ఇంకా స్క్రూటినైజ్ చేయాలి. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇద్దరు ఎస్ చెప్తే వాళ్ళు ఇన్ అయినట్టు, అంటే లైక్ ఫస్ట్ గోల్డెన్ టికెట్ వచ్చినట్టు. సో ఆ గోల్డెన్ టికెట్ వచ్చాక మళ్ళీ ఫైనల్ 12లోకి వెళ్తారా లేదా అనేది అది ఇంకో స్క్రూటినీ. సో మీ ముగ్గురు కోఆర్డినేషన్ ఎలా ఉంటుంది? తమన్ గారు కావచ్చు, చాలా హెల్దీ కోఆర్డినేషన్ అని చెప్పచ్చు. బికాజ్ నేను కొత్త, ఫస్ట్ సీజన్ 2కి నేను కొత్త, వాళ్ళిద్దరు ఆల్రెడీ సీజన్ 1 చేశారు. ఇప్పుడు సీజన్ 3కి నాకు కూడా కాస్త అలవాటైంది. సో నాకు ఒక ఫార్మాట్ అనేది అర్థమైంది. సో ఇలా మాట్లాడుకుని ఇలా చేసుకుంటూ ఉంటాము ఇలాగా అనేది ఒక ఫార్మాట్ బాగా అర్థమైంది. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్. నాకు కూడా కాస్త తెలివితేటలు అన్నీ పెరిగాయి. యూనో మీకు యాంకరింగ్ అంటే బాగా ఇష్టం కదా, మిమ్మల్ని జడ్జ్ పొజిషన్లో పెట్టారు. ఎప్పుడైనా చెప్పాను మధ్యలో, నేను ఆహా వాళ్ళు ఇలా జడ్జిగా చేయాలన్నా
నేను యాంకరింగ్ చేస్తాను కదా, ఎందుకు ఇప్పుడు నేను జడ్జ్ అవ్వడం అవసరమా అని అడిగాను. మీకు కావాలంటే యాంకరింగ్తో ఇంకో షో ఇస్తాం, మీకు వేరే షో సంబంధం లేని షో ఇస్తాం, ఈ షోకి మీరే జడ్జిగా చేయండి అంటే ఏదైనా తేడా నేను ముందే చెప్పాను లాగారు అని చెప్పచ్చు అనుకున్నా. ఇప్పుడు ఇంకా అది రుచి మరిగాను అనమాట. అబ్బా, మీరు సీజన్ 2లో హోస్ట్ని చూసారు, ఇప్పుడు సీజన్ 3లో కూడా చూడబోతున్నారు, ఆయనే ఉండబోతున్నారు. అంటే డిఫరెన్స్ అంటే సీజన్ 1లో సీజన్ 2లో హేమచంద్ర, సీజన్ 3లో శ్రీరామచంద్ర. అచ్చా, మళ్ళీ శ్రీరామ్ వచ్చాడు. అలా బాంబే వెళ్తూ ఉంటాడు మధ్య మధ్య. అలా వాళ్ళిద్దరూ కలిసి కనుక బాంబే వెళ్తే మీరు నేను అసలు రెండు కలిసి చేసేమన్నా చేసేస్తారు అంతే. కానీ మన దగ్గర ఏంటంటే ఇంకా పొజిషనింగ్ అవన్నీ ఎలా ఉంటాయంటే, ఇది చేసినప్పుడు అది ఇది కలిపి చేయాలి, కానీ అది ఒకటి చేస్తే మళ్ళీ అయ్యో అలా ఉండదు. ఎంతమంది ఉండబోతున్నారు? 12 మెంబర్సా మొత్తంగా పాడేవాళ్ళు? 12, టాప్ 12. ఇంకా 12 నుంచి ఎలిమినేషన్ స్టార్ట్ అవుతుంది. ఓకే, మేము ముగ్గురం మార్క్స్ వేసేస్తాము. మార్క్స్ వేసేసాక తక్కువ మార్క్స్ ముగ్గురు వేసిన మార్క్స్ని యాడ్ చేశాక, సమ్మప్ చేశాక, ఎవరికైతే లీస్ట్ వచ్చిందో ఆ లీస్ట్ వచ్చిన వాళ్ళ ముగ్గురిని నుంచోబెట్టి స్టేజ్ మీద, ఆ ముగ్గురులో లీస్ట్ ఓట్స్ ఎవరికి వచ్చాయో వాళ్ళు ఎలిమినేట్ అవుతారు. అంటే ఓటింగ్ అనేసరికి నిజంగానే ఓట్లు వేస్తున్నారా అన్న డౌట్ చాలా మందిలో ఉంటుంది. ఎట్ ద ఎండ్కి వచ్చేసరికి ఓకే, మేబీ ఇంత జర్నీ చూసారు కాబట్టి వాళ్ళలో ఎవరైనా ఫేవరెట్స్ని సెలెక్ట్ చేస్తారేమో, వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ అయిపోయి ఉండుంటారు ఒకళ్ళని, ఇంకా మనం ఓట్లు వేయటం ఎందుకు అనే చిన్న డౌట్ ఉంటుంది, కొంతమందిలో ఉంటుంది, అందరిలో కాదు. ఈ ఓటింగ్ని నమ్మే వాళ్ళు, నమ్మని వాళ్ళు. నాకు కూడా ఆ డౌట్ ఉంది. ఆ డౌట్ ఎలా క్లియర్ చేస్తానంటే, డౌట్ ఉంటుంది యూజువల్గా, కానీ ఇలాంటి సో కాల్డ్ వరల్డ్ వైడ్ ఆర్గనైజేషన్స్ ఆర్ కంపెనీస్ ఉంటాయి. ఇప్పుడు ఫ్రీ మ్యాంటిల్ ఫర్ ఎగ్జాంపుల్, ఇది జస్ట్ తెలుగు రాష్ట్రాలకి పరిమితమైనది కాదు. ఆల్ ఓవర్ ఇండియా, ఆల్ ఓవర్ ద వరల్డ్ కూడా ఫ్రీ మ్యాంటిల్ అనేది ఒక నోటెడ్ అండ్ వెల్ నోన్ కంపెనీ హూ టేక్స్ ప్రొడక్షన్, హూ టేక్స్ కేర్ ఆఫ్ దీస్ కైండ్ ఆఫ్ షోస్. వాళ్ళే చేయాలి ఇలాంటి షోస్. అండ్ అన్ని పేపర్స్, అగ్రిమెంట్స్ చాలా ఉంటాయి. ఇప్పుడు సరిగ్గా వీళ్ళు ఓటింగ్ సరిగ్గా చేయకుండా ఏదో వాళ్ళ ఫేవరెటిజం చూపిస్తే లా అనేది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది ఇక్కడ. ఇదేమీ మన ఇష్టం వచ్చినట్టు చేసే విషయం కాదు. ఎలా అయితే మన రియల్ ఎలక్షన్స్లో ఎలక్షన్ కమిషన్ ఇవన్నీ ఉంటాయో, ఇలా దీనికి కూడా ఇఫ్ సమ్మన్ రేజెస్ అ కేస్ ఆర్ సంథింగ్, వాళ్ళు జాగ్రత్తగా they also should be answerable and all. సో ఇప్పుడు ఓట్లు వేయించుకున్నారు అంటారు చూడండి. అవును, ఇదొకటి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఆ క్యాంపెయినింగ్ వాళ్ళు ఎలా చేయించుకున్నారు, ఎలా చేస్తారు అనేది మనకు తెలియదు. ఇప్పుడు నేను చేసే క్యాంపెయిన్ అద్భుతంగా ఉండి ఒక లక్షలాది మంది ఓట్లు వేయచ్చు. క్యాంపెయినింగ్ అనేది బ్యాక్ ఎండ్ లో జరుగుతుంది. అవును, క్యాంపెయినింగ్ అనేది కూడా మళ్ళీ ఇందులో వస్తుంది. బట్ ఇక్కడ ఈ ప్రోగ్రామ్ యొక్క బ్యూటీ ఏంటంటే, నాకు నచ్చిన కాన్సెప్ట్ ఏంటంటే, ఆ లీస్ట్ కి పంపడం అనేది జడ్జెస్ చేతిలో ఉంటుంది. ఓకే, ఫైనల్ గా ఒక మంచి సింగర్ కి చాలా తక్కువ ఓట్స్ వచ్చి ఉండొచ్చు, ఆ రోజు అద్భుతంగా పాడి ఉండొచ్చు, వాళ్ళు టాప్ 1లో ఉన్నారనుకోండి, దట్ మీన్స్ గోల్డెన్ పర్ఫార్మెన్స్ లేకపోతే అలాంటివి ఏమన్నా ఉంటే వాళ్ళు లీస్ట్కి రాకుండా వాళ్ళు చూసుకున్నారనుకోండి, అప్పుడు ఇంకా వాళ్ళకి ఓట్స్ అనేది ఎఫెక్ట్ పడదు. అవును, సో పర్ఫార్మెన్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. రైట్. ఓట్స్ అనేవి ఎప్పుడైనా బై మిస్టేక్ కానీ కర్మకాలి ఏదన్నా లీస్ట్లో వెళ్తే అప్పుడు ఓట్స్ పుష్ ఇస్తాయి నెక్స్ట్ ఎపిసోడ్కి. ఫైన్. అంటే వీళ్ళు గ్రూమ్ అవ్వటంలో కూడా మెంటార్షిప్ అనేది అవసరం. సో మీరు కూడా వాళ్ళకి మెంటార్షిప్ అందిస్తూ ఉంటారా, లేదంటే సెపరేట్గా వాళ్ళని ఎవరు గ్రూమ్ చేస్తూ ఉంటారు? గ్రూమ్ చేసే టీం ఉంటారండి. ఈ సీజన్కి ప్రసాద్ అనే అబ్బాయి, తర్వాత తేజస్విని, తర్వాత లాస్ట్ సీజన్లో సాయి మాధవ్ తన కొలీగ్, వీళ్ళందరూ సైడ్లో మెంటార్ చేస్తూ ఉంటారు ఇలాంటి కాంపిటీషన్స్కి. ఆ కంటెస్టెంట్ ఎంత తెలివైన వాళ్ళు అనేది అక్కడ కూడా మనం చెప్పిన ఇన్పుట్స్ ఎంతవరకు వాళ్ళు ఫాలో అయ్యి నెక్స్ట్ పర్ఫార్మెన్స్లో చూపించారు అన్నది కూడా మెంటర్షిప్ కిందకే వస్తుంది. సాంగ్ సెలెక్షన్ అదంతా కూడా వాళ్ళ దగ్గర నుండే వస్తుందా, లేదంటే పర్సనల్ చాయిస్? అదంతా ఇట్స్ అ టీమ్ ఎఫర్ట్. మళ్ళీ సాంగ్ సెలెక్షన్, రైట్స్,
రైట్స్, సాంగ్ సెలెక్షన్, వాళ్ళ స్ట్రెంగ్త్, తర్వాత వాళ్ళ ప్రాక్టీస్, ఇదంతా మొత్తం బ్యాక్ ఎండ్లో టీం ఉంటారు. ఆ టీం వాళ్ళందరూ కూర్చుని వాళ్ళ ఇది చూసుకుని చేస్తారు. రీసెంట్ డేస్లో మీరు పాడిన పాటల్లో ఏదైనా బాగా నచ్చిన పాట? నేను రీసెంట్గా మనమేలో పాడాను, హాయ్ నాన్న పాడాను మొన్న మధ్య. తర్వాత అది నాకు బాగా నచ్చిందండి. అవును, విద్యావాసుల అహం అని ఆహాలో వస్తుంది, అది పాడాను. హాయ్ నాన్న పాట అందరికీ ఇష్టం, చాలా నచ్చింది నాకు. ఈ సీజన్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ సీజన్ చాలా ఎంటర్టైనింగ్గా, చాలా టఫ్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎవ్రీ పర్ఫార్మెన్స్ ఇస్ ఇంపార్టెంట్ అని నేను అనుకుంటున్నాను. అండ్ ప్రతి పర్ఫార్మెన్స్ కూడా జాగ్రత్తగా, సాంగ్ సెలెక్షన్ నుంచి ఈ వారం పర్లేదులే అనుకోవడానికి ఉండదు. అవును, ఉండదు అసలు. ఎవ్రీ వీక్ ఇస్ లైక్ టఫర్ కూడా. నా ప్రకారం టఫ్ గానే ఉంటుంది. అండ్ యాక్చువల్లీ తమన్ గారు కూడా అంటే చాలా వ్యాలిడ్ పాయింట్స్ ఇస్తూ ఉంటారు. అక్కడ పాడే వాళ్ళకి ఎంత వ్యాలిడ్ అనిపిస్తుందో అట్ ద సేమ్ టైం అక్కడ కూర్చున్న మీకు కూడా అవి ఒక కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ టు లెర్న్. అలా మీరేదన్నా నేర్చుకున్నారా? డెఫినెట్లీ అండి. ఇప్పుడు నేను జస్ట్ ఈ ఒక ప్రోగ్రామ్కి జడ్జ్ అయిపోయాను కదా అని నా కెరీర్ ఏం స్టాప్ చేసేయలేదు. నేను ఒక సింగర్నే, నేను ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఉంటాను, నేను ఒక నా సొంత పాటలు ఏవో పాడుకుంటూ ఉంటాను, బయట వాళ్ళకి పాడుతూ ఉంటాను, ఇవేవో ఉంటూనే ఉంటాయి. నా షోస్ చేస్తూ ఉంటాను. ఏ పాయింట్స్ అందరికీ నచ్చుతున్నాయి, ఆడియన్స్ ఎప్పుడు నేను పాడుతుంటే ఆడియన్స్లో కూర్చున్న వాళ్ళకి నచ్చుతుందా లేదా కాకుండా, నేను వేరే వాళ్ళు పాడుతుంటే నేను ఒక ఆడియన్స్ లాగా ఫీల్ అయ్యి ఆలోచించే విధానానికి కూడా నాకు అవకాశం వస్తుంది. సో ఇవన్నీ కూడా లెర్నింగ్ ప్రాసెస్సే. ఇవన్నీ కూడా నా కెరియర్లో నేను బెటర్మెంట్ అవ్వడానికి హెల్ప్ చేసేవే. అండ్ యాక్చువల్గా ఇప్పుడు పాడే వాళ్ళందరూ కూడా ఎక్కడో ఒక చోట ఒక పర్ఫార్మెన్స్ బాగుంటుంది, ఒక పర్ఫార్మెన్స్లో ఎక్కడైనా డల్ అవ్వచ్చు. సో వాళ్ళన్నీ బ్యాలెన్స్ చేసుకొని నెక్స్ట్ పర్ఫార్మెన్స్కి రెడీ అవ్వటం అనే దానిలో ఎలా ఉంటుంది? చూడండి, కొత్త సో కాల్డ్ ఇవన్నీ ఇది వరకు చెప్పాలంటే, ఇంకోటి కూడా ఏంటంటే, ఏదన్నా పర్ఫార్మెన్స్ ఇది వరకు టీవీలో మేము సైలో కానీ వేరే దాంట్లో పాడితే ఆ టైంలో అందరు వచ్చి టీవీ చూస్తేనే మన పర్ఫార్మెన్స్ చూసినట్టు. ఇప్పుడు తర్వాత కూడా వాళ్ళు, మేము సీడీలు అవి రికార్డ్ చేయించుకునే వాళ్ళం మేము టీవీలో పాడినప్పుడు. 2004 ఆ టైంలో టీవీలో నేను పర్ఫార్మెన్స్ పాడితే అది ఒక గోల్డెన్ ఆపర్చునిటీలా ఉండేది. దాన్ని మేము సీడీస్ రికార్డ్ చేయించుకుని, అవి కొన్ని చోట్లే రికార్డ్ చేస్తారంటే వాళ్ళకి డబ్బులు ఇచ్చి అవన్నీ క్యాసెట్లు ఇంట్లో సీడీలు పెట్టుకుని అలా చేసేవాళ్ళం. ఇప్పుడు అలా కాదు కదా, యూట్యూబ్లో మళ్ళీ చూసుకోవచ్చు, చూడొచ్చు. ఆహాలో ఇవాళ ఒక్కసారి ఎపిసోడ్ పెట్టేస్తున్నారంటే ఆ తర్వాత ఎన్నిసార్లైనా మనం చూసుకోవచ్చు. ద కంటెంట్ ఈస్ అవైలబుల్ ఫర్ యూ టు చెక్ and correct yourself again and correct yourself also. So ఈ రకంగా చాలా పాజిటివ్స్ కూడా ఉన్నాయి. బట్ అగైన్ ఈ ఫాస్ట్ మూవింగ్ పేస్లో కొన్నిసార్లు లాంగ్ లైఫ్ అనేది కూడా తక్కువ ఉంటుంది, చాలా తొందరగా మర్చిపోతున్నారు. సో యూ నీడ్ టు కోప్ అప్, యూ నీడ్ టు జస్ట్ స్టే, యూ నీడ్ టు బీ ఇన్ ద రేస్, ఇవన్నీ కూడా ఉన్నాయి. లైక్ దట్ అంటే మీతో పాటు ఒకేసారి స్టార్ట్ అయ్యాయి ఈ జర్నీస్, చాలా మంది సింగర్స్ వచ్చారు. సో ఇప్పుడు కూడా అదే జరుగుతోంది, అంటే 1 by 1 అట్లా సీజన్స్ చూస్తూ. శ్రీరామ్ కలిసే స్టార్ట్ చేసామని చెప్పచ్చు కెరియర్ని. తర్వాత కృష్ణ చైతన్య, మేమందరం కలిసి స్టార్ట్ చేసాం. ప్రణవి, మాళవిక మాకు సీనియర్ యాక్చువల్లీ కొన్ని ఇయర్స్. తర్వాత దీపు నాకు సీనియర్. మా లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ రామాచారి సార్ దగ్గర కూడా తను సీనియర్. తనే నన్ను మణిశర్మ గారి దగ్గర ఎవరైనా కొత్త వాయిస్ ఉంటే చెప్పరా అంటే నా దీపు రిఫర్ చేశారు నన్ను. గీతా మాదిరి అని ఒక అమ్మాయి, డిఫరెంట్ యూనిక్ వాయిస్ అని చెప్పి పిలిచాడు అన్న. యాక్చువల్లీ మీ బాండింగ్ అంతా చాలా బాగుండేదండి, అంటే టీవీలో చూస్తూ ఉంటాం కదా, మాకు భలే అనిపిస్తుంది. ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ టు దీపు. మేము మిమ్మల్ని ఎప్పుడు షోస్లో చూసినా అరే ఇంత బాగుంటారు, అంటే ఒకే కేటగిరీకి చెందిన వాళ్ళు, ఒకే జానర్కి సంబంధించిన వాళ్ళు, కాంపిటీషన్ ఎక్కువ ఉంటుందన్న ఫీలింగ్ ఉండేది. నిజంగా ఇప్పుడు మా దాంట్లో ఎంత చాలా మా జనరేషన్ స్పెషల్లీ మా సీనియర్స్ కూడా చాలా మంది మా గ్రూప్ని పొగుడుతారు. అవును, చాలా పొగుడుతారు. ఎందుకంటే
మీరందరూ ఎంత మీరు కాంపిటీషన్లో ఉంటూనే హెల్దీ కాంపిటీషన్ Right, అది. చేస్తారు, మీరు ఫ్రెండ్లీగా ఉంటారు, మీ ఫ్యామిలీస్ కూడా కలిసి ఉంటాయి అని చెప్తారు. మా కెరియర్స్లో మేము బిజీగా ఉన్నా we make sure we give time to ourselves, we meet up. When we meet we are nothing. when we meet నేను ఇండియన్ ఐడల్లో ఇప్పుడు జడ్జి తెలుసా అన్నట్టు నేను ఉండను, హలో నా సొంత బ్యాండ్ నాకు ఉంది తెలుసా వాళ్ళు అలా ఉండరు. అన్నట్టు దినకర్ కేసీ వాళ్ళు ఉండరు. ఇప్పుడు ప్రస్తుతం ట్రెండింగ్ నేను తెలుసా అన్నట్టు ఇంకోళ్ళు ఎవరో ఉండరు. మేమందరం మళ్ళీ అక్కడికి వెళ్ళేసరికి సంగీతం నార్మల్. ఇదంతా కూడా మేము రామాచారి సార్ దగ్గర నేర్చుకున్నాం. కొంతమంది గురించి అడుగుతాను, వాళ్ళ గురించి మీకు వాళ్ళలో నేర్చుకున్న విషయం గురించి మాట్లాడుకుందాం. తప్పకుండా. విల్ స్టార్ట్ విత్ తమన్ గారు. తమన్ గారు ఈజ్ ఎంకరేజింగ్, మల్టీ టాస్కింగ్ అండ్ హీస్ వెరీ పాజిటివ్. తమన్ గారు ఎప్పుడు ఏం చెప్తారంటే, ఏదన్నా మామూలుగా మాటల్లో చెప్పినప్పుడు ఏదన్నా ఉంటే ఆ రోజు రాత్రికి అయిపోవాలంతే, నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రెష్గా స్టార్ట్ చేయాలి అని మామూలుగా వేరే ఎవరితోనో చెప్తూ ఉన్నప్పుడు ఫోన్లో అలాంటివి వింటూ ఉంటాం కదా, అలాంటివన్నీ చాలా ఇన్స్పైరింగ్గా అనిపిస్తాయి. తమన్ గారు చాలా యంగ్ ఏజ్లో వాళ్ళ ఫాదర్ని మిస్ అయ్యారనమాట. సో యంగ్ ఏజ్లోనే ఆయన మీద చాలా బరువు బాధ్యతలు పడ్డాయి. సో ఆ బరువు బాధ్యతల్లో ఆయన ద వే హీ స్ట్రైవ్డ్ హార్డ్, వాళ్ళ మదర్ కానీ ఆంటీ కానీ సార్, తర్వాత మినీ యామిని, షీఈ్ ఆల్సో సింగర్, వాళ్ళు ద వే దే దాన్ని ఆ సిచ్యుయేషన్ని వాళ్ళు చక్కగా దాన్ని గ్రేస్ఫుల్గా హార్డ్ వర్క్ చేసి ఈ స్టేజ్లో ఉన్నారు. నిజంగా we should look up to that. అవును, we should learn also. చాలా we should learn, yeah. సో సార్ని గుర్తు చేసుకోగానే మీకు గుర్తొచ్చే పాట ఏదన్నా ఆయనతో? ఆయనకు నేను మహానుభావుడ వేరా పాడాను సాంగ్. ఆ సాంగ్ నిజంగానే ఆయనకి బాగుంటుంది, ఎందుకంటే కోవిడ్ టైంలో హీ వాజ్ చాలా అన్ని ప్రోటోకాల్స్ని పర్ఫెక్ట్గా పాటించారు ఓసిడితో. అవునా? తర్వాత కోవిడ్ టైంలో ఎంతో మందికి హెల్ప్ చేశారు. మా మ్యూజిషియన్స్లో వెంటిలేటర్లు కావాలన్నా, ఎవరికైనా ఏమైనా ప్రాబ్లం ఉన్నా, ఎవరింట్లో అయినా ఏదన్నా ఇష్యూ ఉన్నా, మ్యూజిషియన్స్ ఒంట్లో బాగాలేదన్నా ఫైనాన్షియల్గా, అలాగే మా అందరికీ కొంతమందికి ఇంజెక్షన్లు ఇప్పించారు, మా అందరికీ బాగా వేవి మాస్కులు అన్నీ యూనో బలం వచ్చేవన్నీ అందరికి పంచి అవన్నీ చేశారు. దట్ యూనిటీ అసలు భలే ఉంది, అంటే అలా ఉండాలి. ఒక రకంగా నాకు ఇనిషియేట్ తీసుకుంటూ చాలా చాలా ఆ పుణ్యం ఎక్కడికి పోదు, అదే ఆయన్ని కాపాడుతుంది. మంచి హ్యూమన్ బీయింగ్. నెక్స్ట్ మణి శర్మ గారి గురించి. భయం నుంచి నాకు ఆయన క్యూట్గా అనిపించడం స్టార్ట్ అయ్యారు. ఫస్ట్ 5-6 ఇయర్స్ భయపడ్డమే సరిపోయింది. నాకు బాధగా ఉంటుంది, అనవసరంగా అంటే భయం నేను ఎలాగైనా భక్తిగానే ఉంటాను, అది పక్కా. నేను అనవసరంగా ఎక్కువ భయపడ్డానే, ఎంజాయ్ చేయలేదే సార్ యొక్క హ్యూమర్ని అనే ఫీలింగ్ ఉంటుంది అనమాట. ఎక్కడ భయం ఎక్కడ క్యూట్నెస్ అసలు. ఇప్పుడు క్యూట్ అయిపోయారు. అంటే నాకు మొన్న ఎక్కడో మా గీతా మాదిరి అంటే, సార్ మీరు నన్ను మా గీతా మాదిరి అన్నారు కదా సార్ ఫోన్లో, మీరు నన్ను మా గీతా మాదిరి అనేసరికి నాకు చాలా గొప్పగా అనిపించింది సార్. నాకు ఎంత బాగా నేను ఎప్పుడు నిన్ను మా గీతా మాదిరి అనే అంటాం అని మళ్ళీ అక్కడ నన్ను ఏదో ఒకటి నువ్వే అనుకుంటూ అనగానే ఇది వరకు దాన్ని సీరియస్గా తీసుకునేదాన్ని. అమ్మ నేను అలా అనేసారంటే నేను ఏం చేశాను ఇలా అనుకునేదాన్ని. ఇప్పుడు ఆ క్యూట్నెస్ అర్థం అవుతుంది. సార్ ఊరుకోండి సార్, అలా ఒక ర్యాపో బిల్డ్ అయింది అనమాట మణి శర్మ. బాగుంది. దేవిశ్రీ గారు. దేవిశ్రీ ప్రసాద్ గారు ఇస్ అ వెరీ వార్మ్ పర్సన్. ఆయన అవతల మనిషికి ఇచ్చే రెస్పెక్ట్ అనేది ఆయన నుంచి చూసి నేర్చుకోవాలి. ద వే హీ రెస్పెక్ట్స్ people and come what may, how moody he is, he doesn't show it to others. Okay, నేను అది గమనించాను. ఆయనకి ఎన్ని టెన్షన్లు ఉన్నా ఆయన వేరే వాళ్ళ మీద రుద్దడాలు అలాంటివి ఉండవు. ఆయన మర్యాదగా ఉండి, ఆయన పాజిటివ్గా ఉండి, ఆయన వర్క్ కానిచ్చుకుని ఆయన పంపించేస్తారు అలా. కీరవాణి సార్ జీనియస్ అండి, మా సార్ అంతే. మా సార్ అంటే అట్లా అంత మా అన్న ఫీలింగ్ అదంతే. కీరవాణి సార్, వల్లి మ్యామ్, కిరణ్ సార్ వల్లి మ్యామ్ కూడా ఒకసారి ఇప్పుడు సార్ కూడా నాతో
వాళ్ళకి గుర్తుంటాయో లేదో కానీ పెద్దవాళ్ళ మాటలు మనకి మైండ్లో పడిపోతాయి. అవును. అది నాకు ఎంత నేర్పిస్తుందంటే నేను కూడా కొన్ని చోట్లకి వెళ్ళి ర్యాండమ్గా ఏదో ఒకటి వాగేసి రాకూడదు అనిపిస్తూ ఉంటుంది. మనం ఏదో మాట ఊరికే అనేసి వచ్చేస్తాం, వాళ్ళకి అది మైండ్లో పడిపోతుంది. సో అలాగా సార్ ఒకసారి ఏదో నన్ను క్వశ్చన్ అడిగి నిన్ను పక్కన పెట్టేసాయి నువ్వు ఫ్యామిలీ లాగా అన్నారు. ఇంకా ఆ రోజు నేను పొంగిపోయాను. ఆ మాట కంటే ఇంకేం కావాలనిపిస్తుంది. అసలు ఆయనకు గుర్తుందో లేదో కూడా నాకు తెలీదు. నేను పొంగిపోయి నేను ఆనందపడి ఇంటికి వచ్చి చెప్పారా? ఇంకా నన్ను కీరవాణి సార్ రికార్డింగ్స్ కి పిలవకపోయినా పర్వాలేదు. కీరవాణి సార్ విషయంలో ఎలా ఉంటుందంటే ఆయన పిలవకపోయినా పర్వాలేదు, ఆయనతో వర్క్ చేయకపోయినా పర్లేదు, కానీ ఆయన మైండ్లో మాత్రం మనల్ని తిట్టుకోకూడదు అన్నట్టు ఉంటుంది. అదేంటో ఆయన ఒపీనియన్ మ్యాటర్స్ ఏ లాట్ టు అస్లా ఉంటుంది. నాకు యాక్చువల్గా ఇప్పటిదాకా మీతో మాట్లాడించుకునే పనిలో పడిపోయి నేను పాట పాడించుకోవడం అనే విషయం వదిలేశాను. ఒక్క పాటతో మనం ఏం చేద్దాము చక్కగా ఈ ప్రోగ్రాం. బంగారు కలల్ని గుండెలో తుగాయాల్ని కడుపులో దాచుకున్న జీవనది కొండలు కోనలు అడ్డమై తగిలిన బండరాతిలోయలే నిలువున చీల్చిన ఆగనిది ప్రాణనది అలసిపోనిది జీవనది. అంటే ఆ పాట అప్పుడు విన్నా ఇప్పుడు విన్నా ఎలా ఎప్పుడు విన్నా కూడా మంచి ఫీల్, అసలు చాలా చాలా మంచి ఫీల్. అండ్ అదే ఈ కీరవాణి సార్ పాడిచ్చే ఈ మూమెంట్స్ కానీ ఇప్పుడు చూడండి, నేను చిన్న సింపుల్ ఎగ్జాంపుల్లో చెప్పేస్తా. కీరవాణి సార్కి ఒక టైప్ ఆఫ్ సింగింగ్ ఇష్టం, దేవి గారికి ఒక టైప్ ఆఫ్ సింగింగ్ ఇష్టం, తమన్ గారికి ఒక టైప్ ఆఫ్, తమన్ గారికి విబ్రాటోస్ ఎక్కువ నచ్చావు అనిపిస్తుంది, దేవి గారికి ఒక టైప్ ఆఫ్ స్టెకెటోస్ క్లియర్గా పాడడం, రౌండ్గా పాడడం, రౌండ్ వాయిస్ ఇష్టం. కీరవాణి సార్కి ఇట్లా అనే అనడంలో కూడా కింద నుంచి రావడం ఇష్టం, పైనుంచి కింద, ఇలా ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్కటి నేర్చుకుంటూ ఒక్కొక్క డిఫరెన్సియేషన్ అనేది చూస్తాను చూడండి. దట్ మేక్స్ దెమ్ స్పెషల్. థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి విషయాల గురించి మాట్లాడుకున్నాము, మంచి పాటలు విన్నాను. థ్యాంక్ యూ.